రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు రద్దు చేయాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ గెలిస్తేనే రాజ్యాంగం రక్షించబడుతుందన్నారు. బిడ్డ బెయిల్ కోసం బీఆర్ఎస్ను బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారన్నారు. ప్రజలు ఎవరి వైపు ఉంటారో తేల్చుకోవాలన్నారు రేవంత్. శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల బరిలో పెద్దలు గౌరవనీయులు టి జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలో దించుతే ఈ రోజు నిజామాబాద్ పట్టణంలో నెహ్రూ పార్కు చౌరస్తాలో వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అండగా నిలబడి జీవన్ రెడ్డి గారిని ఆశీర్వదించి నిజామాబాద్ గడ్డ మీద 3 రంగుల జెండాను ఎగరేసి పెద్దలు జీవన్ రెడ్డి గారిని పార్లమెంటుకు పంపడానికి కంకణ బద్దులైనందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న మిత్రులారా, ఇవాళ మీ ఇష్ట రాజ్యాంగ మీకు కావాల్సినట్టుగా మీకు నచ్చినట్టుగా మీ రాజ్యాంగాన్ని మార్చుకుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతుకుతుందా? మళ్ళీ దేశం నియంత్రణ పాలన వైపు పోతున్నదా? ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగినాయి. ఎవరెవరినో ఎన్నుకున్నాం, ఎన్నో ప్రభుత్వాలను ఇచ్చినాం. కానీ ఏనాడు కూడా ఈనాడున్న ప్రమాదం లేదు. ఈనాడు ప్రమాదం పొంచి ఉన్నది. ఈ ప్రమాదం రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ప్రమాదం. ఈ ప్రమాదం ఈ దేశంలో అత్యంత వెనుకబడిన దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు, మైనార్టీల యొక్క రిజర్వేషన్లను రద్దు చేసే ప్రమాదం మన నెత్తి మీద కత్తిలాక వేలాడుతున్నది. మిత్రులారా, ఇవాళ మీరు ఈ రిజర్వేషన్లను కాపాడుకోవాలంటే బీజేపీని ఓడించాలి. ఇవాళ బీజేపీ వాళ్ళు 10 ఏళ్లలో తెలంగాణకి ఏమిచ్చిందయ్యా? నరేంద్ర మోడీ తెలంగాణకి ఏమిచ్చిండయా అంటే గాడిద గుడ్డిచ్చిండు. నేను ఈ నిజామాబాద్ గుండును అడుగుతున్నా. మేము పసుపు పోటు అడిగితే మీ మోడీ ఈ గాడిద గుడ్డిచ్చిండు. మేము బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే మీ మోడీ గాడిద గుడ్డిచ్చిండు. మేము రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే మీ మోడీ గాడిద గుడ్డిచ్చిండు. ఈ నిజామాబాద్ పట్టణానికి స్మార్ట్ సిటీ మేము అడిగితే మోడీ గాడిద గుడ్డిచ్చిండు. నిజామాబాద్ కు రింగ్ రోడ్ అడిగితే మోడీ గాడిద గుడ్డిచ్చిండు. చక్కెర కర్మాగారం తెరచాలి, గిట్టుబాటు ధర ఇవ్వాలి అంటే మోడీ గాడిద గుడ్డిచ్చిండు. మరి నేను అడుగుతున్నా మీ గుండును, గాడిద గుడ్డిచ్చిన మోడీకి ఓటు ఎందుకు వేస్తామయ్యా? కర్రు కాల్చి వాత పెడతాం కదా.